మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బయట కూర్చున్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు, పెద్దలు, చిన్న బిడ్డలు, ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మనము 11వ నెలలో మనం ఉన్నాం. దేవుడు తన కృప చేత మరి ఈ యొక్క 12వ తారీఖు అలాగే ఈ యొక్క నెలంతటిలో కూడా ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రార్థనలు మనం గడుపుతూనే ఉండాలి. ఈ సంవత్సరం ఆఖరిలో ఎంతగానో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ప్రార్థనలు మనం చేయాలి. దేవునికి ఎంతగానో స్తుతించాలి. అది దేవుడు మన నుండి ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వస్తా ఉండగా అరవింద్ అయ్యా డిసెంబర్ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మా కుటుంబ పక్షాన కూడా ప్రార్థన అయ్యా మందిరంలో ఆఖరి రోజు ప్రభు చెట్టు మధ్య ఎలాగైతే అలాగా అయితే 3 దినాలు డిసెంబర్ నెలలో ప్రేయర్ అని చెప్పారు. అలాగే ఉదయ్ గారు కూడా ప్రేయర్స్ అని చెప్పారు. ఇలాగా ప్రార్థనలో ఈ దృష్టి మనము దేవుని సన్నిధిలో నిలిపి ప్రార్థనలో మనము ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్ర. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినాన ప్రయాణ విషయంలో నిజంగా 3:30 బయలుదేరాను, నూజివీడు వెళ్ళాను. అక్కడి నుంచి అమ్మాయిని వదిలిపెట్టేసి విజయవాడ వచ్చాను. 7కి రెడీగా ఉంది చిన్నమ్మ అక్కడ కాలేజ్ దగ్గర. ఆమెను తీసుకొని అక్కడ వదిలిపెట్టి 5 నిమిషాల్లో రెడీ అయ్యాను. రోడ్డు దగ్గర ఒక పుట్టినరోజు అయితే అక్కడ కేకు కట్ చేసి ప్రార్థన చేసి బయలుదేరి ఇక్కడ రావడం అయింది. దేవునికి స్తోత్ర. దేవుడు ఇచ్చిన పరిచర్యలో బలపరుస్తూ ఆయన వెనువెంటే ఉన్నారు అనడానికి ఎటువంటి సందేహము లేదు. ఈ నెలలో 28వ తారీఖులో కూడా ఆ యొక్క తెనాలి దగ్గర వేచెండ్ల పక్కనే సుద్దపల్లి అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఈ యొక్క 40 దినాలు ప్రార్థన జరుగుతున్నాయి. దైవ సేవకులు అక్కడ ప్రేయర్స్ అరేంజ్ చేశారు. ఆ ప్రార్థనలో ఒకరోజు మనకు అవకాశం ఇచ్చారు. మీరు రావాలనా అని కోరుకున్నారు. వాటి విషయంలో కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనది. దేవునికి స్తోత్రం. మంచిది. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అదేనా? ఎందుకనగా 12వ వాక్యం అయితే అది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు అది. దేవునికి స్తోత్ర. ఇక్కడ ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పుచున్నది ఏంటయ్యా అంటే నేను ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేస్తారో కృప చూపుతాడట ఆయన. ఎవరు ప్రార్థన చేస్తారో ఔశ్వర్యమును ఆయన చూపుతాడు. ఎవరు ప్రార్థన చేస్తారో ఆయన దగ్గర ఉన్న సమృద్ధిని ఇస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తాడో వారి అక్కర్లన్నీ తీరుస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారో వారి జీవితాలలో కొదువ కనబడదు. ప్రార్థన చేయ వారి అందరి ఎడల అన్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్నావంటే నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఆయన కృప చూపుతా ఉంటాడు, ఆయన దయ చూపుతా ఉంటాడు, ఆయన కరుణ చూపుతా ఉంటాడు. నీ అవసరం ఏంటో ఎరిగి ఉన్నాడు, నీ అక్కరేమిటో ఎరిగి ఉన్నాడు, నీకు కావాల్సింది ఏంటో ప్రభుకు తెలుసు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన దగ్గర భేదమో మనుషులలో ఉండొచ్చేమో, సమాజంలో ఉండొచ్చేమో, లేక ఇదిగో ఈ యొక్క ప్రాంతంలో ఏ ప్రాంతంలో భేదాలు ఉండొచ్చేమో, సంఘాలలో ఉండొచ్చేమో, పరిచర్యలు అనేక రీతులు ఉండొచ్చేమో, దేవునిలో మాత్రం భేదమో లేదు. ఆయన అంటున్నాడు కదా, యూదుడని
గ్రీసు దేశస్తుడని భేదం లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభు ఉన్నాడు. నీకు నాకు ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేసే వారందరి ఎడల కృప చూపుటకు ఔషధీయవంతుడు. దేవునికి స్తోత్ర. అందరూ చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర అదిగో మరి ఆయన దగ్గర ఔషధ్యం ఉంది, ఆయన దగ్గర ధనం ఉంది, ఆయన దగ్గర భాగ్యం ఉంది, ఆయన దగ్గర ఇదిగో స్థితి ఉంది. ఏ స్థితి అయితే లేదో, ఏ పరిస్థితి అయితే మనకు లేదో, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో, ఏ విధంగా కష్టపడుతున్నామో, ఏ విధంగా బాధపడుతున్నామో, ఏ విధంగా శ్రమ పడుతున్నామో, ప్రభు ఏం చేస్తాడంట? నీకు కృప చూపుతాడు. నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయి, నువ్వు కృంగిపోబాక. దేవుడు నీకు సహాయం చేయడానికి ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తిని గురించి మనం చదువుకుందాం. ఇక్కడ మా దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడై ఉండెను, కనబడెను. గనుక ఆ రాసు అతనికి బెల్షాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు. దేవునికి స్తోత్రం. రాజు గారికి ఎవరు కావాల్సి వచ్చారట? ఒక దానియేలు కావాల్సి వచ్చాడు. దానియేలు ఎక్కడున్నాడు? బబులోను దేశములో ఉన్నాడు, అన్ని దేశములో ఉన్నాడు. ఎవరైతే దానియేలు అంటే రాజవంశములో యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి, యెరూషలేములో ఒక రాజవంశములో ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ అంటాడు కదా, నెబుకద్నెజరు యెరూషలేము మీదకి ముట్టడేశాడు. ఆ యెరూషలేము మీదకి ముట్టడేసి అందులో ఉన్న వ్యక్తులను, కొంతమంది పిల్లలను తీసుకొని వెళ్తే వారిలో దానియేలు ఉన్నాడు. ఈ దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు. ఎలాంటి వాడయ్యా అంటే అతడు లోపము లేని వాడు. అతడు ఇక్కడ మనం చదువుకుంటే, ఇక్కడ ఈ భాగంలో చదువుకుంటే అంటారు, శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండి. ఏ బుద్ధి అంట? శ్రేష్టమైన బుద్ధి అంట. చేతులు వంకరగా దానికి తిన్న చేయడానికి ఆపరేషన్ చేయొచ్చు. కాళ్ళు వంకరగా ఉంటే తిన్నగా చేయడానికి ఏదైనా దాన్ని కడితే తిన్నగా వస్తుంది, ఏదైనా దాన్ని తిన్నగా చేయొచ్చు. అసలు బుద్ధే వంకరగా ఉంటే స్రవంతికి అర్థమైపోయింది. బుద్ధి వంకరగా ఉంటే ఏ విధంగా దాన్ని తిన్నగా చేయాలంటే వంకర బుద్ధి, దాన్ని తిన్న చేయడానికి లేదు. కానీ ఇక్కడ దానియేలు బుద్ధి అట అతి శ్రేష్టమైన బుద్ధి అట, ఒక మంచి బుద్ధి కలిగిన వాడట. ఈ దానియేలు అనే పేరుకు అర్థం ఏంటయ్యా అంటే దేవుడు న్యాయాధిపతి. ఏం పేరట? దేవుడు న్యాయాధిపతి. ఏ దేవుడు కలిగి ఉన్నాడే అంటే న్యాయాధిపతి అయిన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ దేవుడు ఏమిచ్చాడట? బుద్ధి, జ్ఞానము, అతను కావలసిన తెలివియు వివేచన ఇచ్చాడు, ఒక శ్రేష్టమైన స్థితిని ఇచ్చాడు. ఈ దానియేలు బబులోను దేశంలో రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తాడు, మోకాలు వంచి ప్రార్థన చేస్తాడు. తన చేతులు అదిగో యెరూషలేము తట్టు తిప్పి ఆ చేతులెత్తి ప్రార్థిస్తాడు. దేవుడు తట్టు తిప్పి ప్రార్థన చేస్తాడు. ఇలాగ ప్రార్థన చేసేవాడు ఏ షరతులలో లెక్క చేయాల, ఏ ప్రాణాపాయం వచ్చినా లెక్క చేయాల, అతడు ప్రార్థన మానల. దేవునికి స్తోత్రం. ప్రార్థన మానేవాడు కాదు, ప్రార్థన చేయకుండా ఉండేవాడే కాదు, ప్రతిరోజు ప్రార్థించేవాడు. రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తాడు. ఏ ప్రార్థన అంటే అది మోకాళ్ళ ప్రార్థన, బలమైన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. భక్త సింగ్ గారని దైవజనులు, వారు హైదరాబాదులో మోకాళ్ళ ప్రార్థన చేస్తే ఆ యొక్క బండ ఎక్కడైతే వచ్చి మోకరిస్తాడో అక్కడ అది రంధ్రాలు పడిపోయినాయి అంట.
తన యొక్క మోకాలలో ఉన్న దేవుని యొక్క శక్తి, తనలో ఉన్న శక్తి ఆ యొక్క రాళ్లను కరిగించింది. ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. రాళ్ళే కాదు, నీ సమస్యలు ఏమై ఉన్నా, నీ బంధులు ఏమై ఉన్నా, నీ ఆటంకాలు ఏమై ఉన్నా, నీకున్న సమస్యలు ఏమై ఉన్నా, నీకున్న ఇబ్బందులు ఏమై ఉన్నా, అవి తొలగిపోయి చేయగల శక్తి ఉంది ప్రార్థనలో. అందుకోసమే ఈ దానియేలు అలాగున రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. గొప్ప ప్రార్థనాపరుడు అతడు. దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాట వినేటువంటి వాడు. అలాంటి సందర్భంలో ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ అంటాడు కదా, కళలు తెలియచేయటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలుత్తరములు ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడే కనబడ్డాడు. ఎలా కనబడాడట? అతడు ప్రార్థన ఏంటో తెలుసా? ఒక తెలివిగా కనబడుతున్నాడు, ఒక వివేకముగా కనబడుతున్నాడు, ఒక భక్తిపరుడుగా కనబడుతున్నాడు. ఎవరికన్నా ఎదుగో కళ వస్తే ఆ కళభావం చెప్పడానికి దగ్గర ఉందంట. దేవునికి స్తోత్రం. బబులోను దేశంలో ఒక ప్రత్యేకంగా ఉన్నాడు, ఆ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, అతడు దీని భావము తెలియచేయటకు అతను పిలవండి అన్నాడు. రాజుగారికి ఎవరు కావాల్సి వచ్చారట? దానియేలు కావాల్సి వచ్చాడు. దానియేలు ప్రార్థనాపరుడు, ఒక కళ భావాన్ని చెప్పేవాడు. ఆయన పిలవండి అన్నాడు. అదిగో బబులోను దేశంలో గారణ విద్యులు ఉన్నారు, ఎంతో మంది శకునగాండ్రులు ఉన్నారు, ఎంతో మంది దోషిస్కులు ఉన్నారు, ఎంతో మంది కళలు చెబితే దాని భావాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఈయనలో ప్రత్యేకత ఉంది, వాళ్ళ వల్ల కాలేదు. దానియేలు కావాల్సి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ మనం చదువుకుంటే 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. రాజుకు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు అంట. అంటే రాజుగారు విందు చేయించాడు. ఎంతమంది కంట? 1000 మంది కంట. ఆయన పేరు బెల్షాజరు. అక్కడ ఎదుగో మరి ఆ యొక్క బెల్షాజరు అనే రాజు కనబడుతున్నాడు. నెబుకద్నెజరు యొక్క కుమారుడు కనుక ఈ బెల్షాజరు 1000 మందితో విందు చేస్తున్నాడట. విందు చేయటంలో తప్పులేదు, కానీ అతను ఇంకేం పని చేస్తున్నాడు చూడండి. అక్కడ ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము తాగుతుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి దేంతో తాగుతున్నాడట? యెరూషలేము మందిరం ఉంది, మందిరంలో ఎండు పాత్రలు ఉన్నాయి, మందిరంలో బంగారు పాత్రలు ఉన్నాయి, మందిరంలో చాలా విలువైనవి దేవుని సంబంధమైన ఉన్నాయి. వాటిలో నుండి తాగుతున్నాడట. మనిషి యెరూషలేములో నుండి వాటి చెప్పిస్తున్నాడట. అదిగో మా నాన్న యెరూషలేములో నుండి ఆ యొక్క పాత్రలు నుండి కొన్ని విలువైన పాత్రలు ఉన్నాయి, దేవుని సంబంధమైన పాత్రలు ఉన్నాయి, వాటిని తీసుకురండి, వాటిలో ముందు తాగుదామని తాగుతున్నారట. ఎంత ఘోరమైన పని! నేనే రాజు కదా, నాకు ఏ భయం లేదు, నాకు ఎదురేకత లేదు, నేను నిలబడితే ఎవరైనా భయపడాల్సిందే. రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దువా అంటాడు సామెత. కనుక ఇలాగున తనకున్న అధికారాన్ని బట్టి అలా చేస్తుంటే తాగుతా ఉంటే ఒక గోడ మీద ఒక చెయ్యి వచ్చే రాత రాసింది. ఏ రాత అంటే మెనే టెకేల్ ఉపార్సిన్ అని రాసింది. దాని అర్థం ఏంటంటే అంటాడు, ఇదిగో రాసునట, ఈ బెల్షాజరు అనే రాసునట త్రాసులో పెట్టి దేవుడు చూశాడట. ఈ త్రాసులో పెట్టి చూస్తే అతడు తేలికైపోయాడట, తక్కువైపోయాను అన్నాడు. ఎలాగున్నాడట? తక్కువైపోయాడు. అందుకోసమే రాతైతే అదిగో రాయబడింది. తనను ఆ చదవడానికి తన దగ్గర అంత జ్ఞానం లేదు, కానీ ఆ రాత చూసి భయపడ్డాడు. ఆ రాత ఏంటో రాసింది, ఆ చెయ్యి వచ్చి రాసిందని భయపడతా నిద్రపోటల్లా కలత చెందాడు. అదిగో శరీరంలో ఉన్న ఆ ఎముకలు అన్ని కూడా గడగడ 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 వణుకుతుంది. లోపల నుండి చలి మొదలైంది.
ఈ భయముతో ఉండి అదిగో అందరిని పిలిపించాడు, సమావేశపరిచాడు. అదిగో అందరూ వచ్చారు, గారణ విద్య వచ్చారు కలిగిన వాళ్ళు, మాంత్రికులు వచ్చారు, శకునగాండ్రులు వచ్చారు, మరి అనేక రకాల ప్రజలు వచ్చి కూర్చున్నారు. అక్కడ వచ్చి అంటాడు కదా, రాజుగారు అన్నాడు, నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ఆయనతో వెళ్ళేసి కొంతమంది అన్నారు కదా, రాజా ఆ కళ చెబితే ఆ కళ భావం చెబుతాం అన్నాడు. రాజుగారు బహు కోపం వచ్చేసింది. కళ నాకు గుర్తులేదు, కళ మీరే చెప్పాలి, కళ భావం మీరే చెప్పాలి. ఏది పడితే అది చెబితే నా చేతిలో మీరు చనిపోతారు. ఒక గ్లాసు కింద ఎత్తి ఎట్ట అయిపోతారు, కిందేశ్వరుడు గారు గాజు గ్లాసు అట్ట అయిపోతారు మీరు అన్నాడు. తుప్తినీముగా చేస్తానంటాడు. అక్కడ ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. మరణ భయం వచ్చింది, ఎవరు ప్రాణం వారి అరచేతులు అలా పట్టుకున్న సందర్భం అది. అప్పుడు అంటాడు కదా, వారిలో ఒక అతను అన్నాడు, రాజా దానియేలు అనే మనుషుడు ఒకరున్నాడు, నీ తండ్రి కాలం నుంచి ఉన్నవాడు, అతడు మాత్రం చెబుతాడు అన్నాడు. అతడు గొప్ప ప్రార్థనా పరుడు, అతడు భక్తి పరుడు, అతనే చెబుతాడు, ఈ కళకు భావం చెప్తాడు, కళ చెప్తాడంటే అప్పుడు ఆయన తీసుకొస్తే ఆయన గురించి ఇక్కడ మాట్లాడతా ఇక్కడ సందర్భాన్ని చూపుతున్నా. అయితే 13వ వచనాన్ని చదువుకుందాం ఇప్పుడు. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుకు నా తండ్రి అంటే దానియేలు ఎవరయ్యా అంటే చెరలో నుండి వచ్చినాడు. ఇశ్రాయేలు దగ్గర అక్కడ ఇశ్రాయేలు దేశంలో నుండి అతడు చెరలో నుండి వచ్చింది. మా నాన్న తీసుకొచ్చింది యోదయా నుండి వచ్చింది, నువ్వే కదా అని అంటే నేనే. తర్వాత దేవతల ఆత్మయు వివేకమును విశేష జ్ఞానమును. అది మనలో కూడా అట్లాంటి మాట. అయ్యా ఆ పిల్లోళ్ళు చాలా టాలెంట్ ఉంటుందండి. ఆ పిల్లోడు అంటే ఆ పిల్ల కూడా బలి ప్రార్థన చేసేదండి. అదండి బలి ప్రార్థన అనాలే కానీ చేస్తానే కానీ అండి నిలవదాం, ప్రార్థనలో నిలవదాం, ప్రార్థనలో నిలబడదాం అంటే లోపం ఉంది. రాజుగారు అంటున్నాడు, నీ గురించి నేను విన్నా, నీ దగ్గర చాలా కళలు భావం చెప్తావంట, నువ్వు ప్రార్థనలో ఉంటావంట, నువ్వు ప్రార్థన చేస్తావంట అని రాజుగారు అంటున్నాడు. అయితే ఈ రాత చదివి ఈ భావము తెలియచెప్పవలనని అంతర్భావములను బయలుపరచుటకును ఊయారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషములు ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలెను. దేవునికి స్తోత్ర. నువ్వు ఈ కళ మాత్రం చెబితే, ఈ కళభావం నువ్వు చెప్తే నీకేంటో తెలుసా, అధిపతులు ఉన్నారు, వారిలో 3వ స్థానం నీది, నీవే అధిపతివి. నీకు ఒక రాజభూషణ వస్త్రాలు ఉన్నాయి, మెడలో బంగారపు యొక్క కంఠభూషణం ఉంటుంది, నీకు ఒక చైన్ ఉంటుంది, నీకు ఒక ఆధిక్యత ఇస్తాను, నీకు అధికారం ఇస్తాను, నువ్వు ప్రధానిగా ఉంటావు, నీకు ఒక స్థానం ఇస్తాను. కనుక ఈ యొక్క ఆ రాతకు అర్థం చెప్పు అని అడుగుతున్నాడు. అయితే అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొక్క ఉంచుకొనము, నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. అయితే దేవునికి స్తోత్ర. అందరికీ చూద్దా హల్లెలూయా. రాజుగారు చెప్పింది ఏంటయ్యా అంటే, నీకు దానం ఇస్తా, నీకేమిస్తాను, దానములు ఇస్తాను, బహుమానములు ఇస్తాను. నీకేం కావాలంటే
ధనం ఇస్తానంటే, బహుమానాలు ఇస్తానంటే ఈయన ఏమన్నాడు తెలుసా? దానియేలు ఏమన్నాడు తెలుసా? అవి నాకు అవసరంలా. కొంతమంది డబ్బుకి ఏమైపోతారు? డబ్బుకు లోకం దాసోహం. ఎవరైనా డబ్బు వల్ల ఏమవుతారు? అసలు ఎంత అయితే ఎంత ఎట్టొచ్చిందో కాదు, రావాల్సిందే. ఒక్కొక్కరు అంటారు, నాకంటే 1,00,000 రూపాయలు దొరికితే దాంట్లో దశమ భాగం 10,000 ఇస్తానండి దేవునికి. మీకు దొరకాలి. ఎవరో పోగొట్టుకుంటే, ఎవరో బాధపడుతుంటే ఆ డబ్బులు తీసుకొచ్చి నీకు దొరికితే దాంట్లో 10,000 ఇస్తా. నీకు కష్టార్జితం కాదు. అయితే ధనం దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఏమవుతున్నారు? ఇలా ఏమవుతున్నారు? లోపడుతున్నారు. కానీ దానియేలు భక్తి జీవితం అంటే తెలుసా? దానియేలు ఆ యొక్క బెల్షాత్సరుతో రాస్తూ అంటున్నాడు, నీ దానములు నీ దగ్గర ఉంచుకో, నీ బహుమానం ఎవరికైనా ఇచ్చుకో, కానీ అర్థం మాత్రం చెబుతా. అలాంటి వాళ్ళు లేరండి. ఇలా అన్ని చీకట్లోని ఒప్పందాలు అయితే పైకి మాత్రం యాక్చువల్గా ఎంత ముసుగులో ఎంత బట్టలో ఎంత తెల్ల బట్టలో నాయి కూడా ఇది కూడా అనుకోవాలిగా. కానీ మనం చేసేది. కానీ దానియేలు అట్ట కాదంట. నీ దానములు నీ దగ్గర ఉంచుకో, నీ బహుమానములు నాకొద్దు, అవి ఎవరికైనా ఉంచుకొని ఇష్టమైతే, కానీ పని మాత్రం చెబుతా అని చెప్పి ఏమన్నాడు తెలుసా? రాజా చిత్తగించుము, మహోన్నతుడైన దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను. అయితే దేవుడు ఏమిచ్చాడు తెలుసా? ఎన్నో ఇస్తాడు. ఆయన పిల్లలకి ఎంతో ఇస్తాడు. రాజులకు ఇచ్చింది ఆయనే, అధిపతులకు ఇచ్చింది ఆయనే, చిన్నవాళ్ళకి ఇచ్చింది ఆయనే, భూలోకములో ఉన్న ఎవరికైనా ఇచ్చింది ఆయనే. నీకు నాకు ఇచ్చేది కూడా ఆయనే అంటున్నాడు. నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకి ఎంత ఇచ్చాడు దేవుడు? అయితే దేవుడు ఇంత మహాదశను ఇచ్చినందున అతడు ఎవరిని చంపకోరెను వారిని చంపెను, ఎవరిని రక్షింపకోరెను వారిని రక్షించును, ఎవరిని హెచ్చించుకోరును వారిని హెచ్చించను, ఎవరిని పడద్రోయకూడను వారిని పడద్రోసెను. అది నీ తండ్రి ఎలాంటి వాడయ్యా అంటే ఎవరిని చంపాలని కూడా చంపాడు, ఎవరిని కొట్టాలని కొట్టాడు, ఎవరిని పైకి తీయాలని తీశాడు. అవన్నీ అతను బట్టి అందరు భయపడ్డారు. అవన్నీ నువ్వు చూసావు. అయితే అతడు మనస్సున అది లోపల ఎంత ఇచ్చినా కానీ లోపల ఏముందంట? అతిశయం. నా వల్లే జరుగుతుంది, నా వల్లే అవుతుంది, నేను లేకపోతే లేదు, నాదే అనుకున్నాడంట. అయితే నెబుకద్నెజరుకి ఎన్ని సంవత్సరాలు గడ్డి తిన్నాడంట? మంచి ఆహారం తిన్నాయన, రాజభోజనం తిన్నాయన, మంచిగా ఆహారం తిన్నాయన, మంచి వస్త్రాలు వేసుకున్నాయన, మంచి ఇల్లు కట్టుకున్నాయన, మంచి కోటలు ఉన్నాయన. ఎక్కడికి వెళ్ళాడంటే అడవిలో వెళ్ళి 7 సంవత్సరాలు గడ్డి వేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడి మాట వినకపోతే మనిషి ఏమైపోతాడయ్యా అంటే తల్లకిందులు అయిపోతాడు. అంటారు కదా లోకంలో, అదిగో ఆ యొక్క బళ్ళు ఓడలవుతూ ఓడలో మనం ఎట్టయ్యాదంటే దేవుడే మనస్సును అతిశయించాడట. నా వల్ల ఎంత ఉంది, నేను చేసుకున్న ఇదిగో విధానంలోనే ఈ బబులోళ్ళు ఎంతానంటే దేవుడు అన్నాడు కదా, నేను అనే మాట నువ్వు అన్నావు కాబట్టి ప్రజలు తరిమి అతనట 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఆ తర్వాత తెలుసుకున్నాడు. అక్కడ నుండి ఏమయ్యాడంటే మరలా రాజ్యములోకి వచ్చి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇంతగా ఉన్నదని చెబుతున్నాడు. ఈ యొక్క విషయంలో తర్వాత చూద్దాం, కంటిన్యూ చేద్దాం. అప్పుడతడు మానవుల యొద్ద నుండి తరువబడి పశువుల వంటి మనసు గలవాడై ఉండెను. అతడు తెలుసుకుని వరకు అతడు రాజుగారు తడిసిపోయాడు, మంచు తడిసిపోయాడట. దేవుడు
ఆయన మాట మనం వినకపోతే ఏమి అవుతాము? ప్రార్థన లేకపోతే ఏమైపోతాము? ప్రార్థన అనే జీవితం లేకపోతే నశించిపోతాం. ఇక్కడ రాజుగా నెబుకద్నెజరు కనబడ్డాడు, వాళ్ళ కుమారుడైన బెల్షాజరు కనబడుతున్నా. ఇంత సంగతి అదంతా తెలుసు. కట్టును చదివి అక్కడ మంచి పాయింట్ చెప్తున్నాడు. అయితే బెల్షాజరు అతని కుమారుడు ఒక నీవు ఈ సంగతంతో ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక అది ఎందుకయ్యా అంటే రాత వచ్చి రాసిందంటే హెచ్చించుకున్నాడంట. తనకు తాను హెచ్చించుకున్నాడంట. తను తాను హెచ్చించుకున్నవాడు అంటే అతని కుమారుని తెలుసుగా. మీ నాన్న ఎక్కడ తనపడ్డాడో, ఎక్కడ అదిగో గడ్డి వేసాడు నీకు తెలుసుగా. అయినా నువ్వు అణుచుకోవాలా, రాజ్యం ఇచ్చినా నువ్వు అణుచుకోవాలా, జాగ్రత్త పడాలా. దానివల్ల ఈ రోజున మన జీవితాలు ఏముండాలి అంటే ప్రార్థన. ఆ ప్రార్థనే నీ కాపుదల, ఆ ప్రార్థనే ఆరోగ్యము, ఆ ప్రార్థనే భద్రత, ఆ ప్రార్థనే నీ బిడ్డల జీవితాలలో, నా జీవితాల, మన జీవితాలలో కంటికి రెప్పలా కాపాడుతుంది. అందుకోసమే ప్రార్థన మరువద్దు. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేని జీవితము ఎలాంటిది అంటే ఇదిగో మరి పడిన స్థితి కనబడుతుంది. ఇదిగో దేవునికి వ్యతిరేకత కనబడుతుంది. ప్రార్థన లేకపోతే అన్ని విషయాలలో మనము తారుమారువైపోతాం. ఇదిగో బెల్షాజరు తన రాజ్యం ఉందనుకున్నాడు, తనకు బలం ఉందనుకున్నాడు, తన స్థితి ఉందనుకున్నాడు. అతిశయిస్తే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే తన జీవితం లెక్క చూసేసాడు. ఆ లెక్క చూస్తే ఏం జరిగిందయ్యా అంటే 28 వచ్చిన చదువుదామా. బెల్షాజరు ఆజ్ఞేయగా దానియేలుకు ఊదా వస్త్రములు తొడిగించి అతని మెడలో ఊదా బంగారపు హారం వేసి ప్రభుత్వము చేయటలో మూడవ అధికారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన చేస్తే ఎన్నో అధికారి అవుతావు? మూడో అధికారి. ఒక అధికారములో ఉంచుతాడు, ఒక ఉద్యోగములో ఉంచుతాడు, ఒక మంచి వ్యాపారంలో ఉంచుతాడు, ఒక మంచి చదువులో ఉంచుతాడు, ఒక మంచి కుటుంబంలో ఉంచుతాడు, ఒక మంచి ఆధిక్యత ఇస్తాడు. అది ఎలా చేస్తాడో ఆయనకే తెలుసు. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన ఎముకను ప్రాణం ఇచ్చిన ఆయన, ఎండిపోయిన అదిగో ఆ లోయలో ఉన్న ఇశ్రాయేలు జీవితాలలో మహాసైన్యము చేసిన దేవుడు ఆయన. ఆయనకే తెలుసు. ఆయన లోబడితే, ఆయన భయపడితే ఈ దినాలలో దేవుని బిడ్డలారా దానియేలు వలె ఒక ప్రార్థన కలిగిన జీవితం, ఒక భక్తి కలిగిన జీవితము, ఒక ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. ఏమైతే ఆశపడతా ఉన్నావో అక్కడ దానం ఇస్తానంటే, అదిగో బహుమానం ఇస్తానంటే, అదిగో ఆశపడలా. ఈ లోకం ఆశ చూపిస్తుంది. శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, జీవము. దీనిలో పడిపోతున్న అనేకులను యేసయ్య అంటున్నాడు కదా, నా మాట వింటే నేను గొప్పవానిగా. ఇక్కడ అదిగో ఆజ్ఞ ఇచ్చాడట. ఆజ్ఞిస్తూ 3వ అధిపతి అయ్యాడట. అయితే రాత్రి అంది కల్దీయులకు రాజుకు బెల్షాజరు కనుక దేవుడు ప్రభుత్వాన్ని లెక్క చూశాడు కనుక ఆ రాత్రి ఏమయ్యాడట, ఈయనేమో అధికారంలోకి వెళ్ళాడు, ఈయనేమో చనిపోయాడు. కారణం ఏంటో తెలుసు, దేవుని మాట వినకపోతే దేవుడు ఒప్పుకోడు. ఇది నాన్న ప్రార్థన. అందుకోసమే యూదుడని గ్రీసు చేసేస్తుడని ఏ భేదం లేదు. ప్రార్థన చేయవారు అందరి ఎడల, అక్కడ దానియేలు ఎడల, భక్తుడైన దానియేలు ఎడల, ఈరోజు నీ ఎడల, నా ఎడల, మన ఎడల ప్రభు ఏం చేస్తాడట, కృప చూపుతాడు. కృపా కాలంలో ఉన్న దేవుని దయలో ఉన్న ఆయన సంవత్సరములు ఇదిగో దేవుడు ప్రేమించి ఇదిగో మరి 11వ నెలలో ప్రభు ఇచ్చాడు. ఆయన ఇదిగో ఈ సంవత్సరం ఆఖరిలో దేవుని దయ కలిగి ఉందాం, దేవుని ప్రేమ కలిగి ఉందాం, దేవుని వాత్సల్యత కలిగి ఉందాం, ఆయన సన్నిధిలో లోబడి ఉందాం, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో ఏమైతే పెట్టుకుంటున్న మనవులు ఖచ్చితంగా ఆలకించి ప్రతి దానిలో సహాయం చేసే దేవుడే ఉన్నాడు. అందుకోసమే ఈ రాత్రి అటు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం. ప్రభు రాబోతున్న దినాలువి, ప్రభు వస్తున్న దినాలువి, మనము సిద్ధపడుతున్న దినాలు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఇంటి మాటలు ప్రభు మన వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.